మాది పల్నాడు జిల్లా 40 లక్షలు కట్టించాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఒక కొలిక్కి తీసుకొచ్చాడు బాండ్ల వెరిఫికేషన్ అని లాస్ట్లో పసుపు కుంకాలకిచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఏం చేసాము అప్పుడు? జగనన్నని రప్పించాము. ఆయన ఏం చేశాడు? ఆ 925 కోట్లు 2 విడతలుగా ఇచ్చాడు. రోడ్డుకి అడుగుదామన్నా, ఆయన దగ్గర పోయి అడుగుదామన్నా, ఏ మంత్రిని ఏ ఎమ్మెల్యేని కలుద్దామన్నా కలవనీళ్ళ, కదిలితే అరెస్టులు చేశాడు. గుళ్ళల్లో కూర్చొని ఇళ్లలో కూర్చొని దీక్షలు చేసాం మా బాధలు తట్టుకోలేక. ఇప్పటికి కూడా నెలకు వచ్చేసి 25,000 కాడికి తలా 5,000, 2,000, 3,000 అలా కట్టుకుంటూ వస్తున్నాం. మేము ఎట్ట కట్టించామో 300, 1,000 రూపాయలు అలా కట్టుకుంటాం. మా బాధలు వర్ణాతీతం, ఎవరికి చెప్పుకోలేము. ఏదో ఇట కలుసుకున్నప్పుడు అందరం ఒకళ్ళొకళ్ళు మంచి సబ్బర్లు అడుక్కుంటూ ఉంటాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. మళ్ళీ వచ్చింది మా చంద్రబాబు అనే మేము గొడవలు పడేవాళ్ళం. ఈయన వచ్చిన కమిటీ అన్నాడు, కమిటీకి వేశారు. ఆ రోజు వరలరామయ్య గారు వచ్చి, మీకెందుకమ్మా, నేను మాట్లాడాను బాబు గారితో, తప్పనిసరిగా మీకు న్యాయం జరిగిద్ది, మీకు ఇంకా ఆనంద వర్షం కురిసిద్ది, మీకు ఎందుకని ఆయన మాకు అన్ని మాట ఇచ్చిపోయారు. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. మేము ఎంతో సంతోషించాం, ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు ఆయన అసలు కదలిక లేవు. అన్ని రకాలు దేశం చుట్టే విదేశాలు వెళ్ళి అన్నీ తీసుకొస్తున్నాడు, కానీ మా అగ్రిగోళ్ళు ఎవరికి లెక్కలేదండి. ఇప్పుడు ఇన్ని స్థలాలు రాజధానిలో భూములు అడుగుతున్నారు కదా, 1000 ఎకరాలు ఉన్నాయి కదా మాకు, అవి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అవి తీసుకొని పేద ప్రజలందరికీ, మా కట్టిన వాళ్ళకి, కట్టించిన వాళ్ళకి, ఏజెంట్లకి ప్రాణం వెనకొస్తుంది. ఇప్పుడు ఎంతమంది అండి? 100 మంది చనిపోయారు. మా బాధలు చెప్పుకోలేము. అందుకని దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్పందించకపోతే ఇక చాలామంది చనిపోతారు. ఇంకా రోడ్లు ఎక్కి గందరగోళాలు అవుతాయి, గొడవలు అవుతాయి. ఇప్పుడైతే మంచిగా అన్నీ అడుగుతున్నాము. ఆ స్పెషల్ కోర్టు ఏదో కమిటీని వేశారు, వాళ్ళలో కదలికలు లేవు. వాళ్ళు స్పందించి త్వరగా మాది తేల్చాలి. కంపెనీ వాళ్ళకి కుమ్మక్కై కొంతమంది, మేము చెప్పకూడదు, కొంతమంది కంపెనీ వాళ్ళతో కుమ్మక్కైపోయి దీన్ని ముందుకు రానియట్లేదు. కంపెనీ వాడే పాడుకుంటున్నా అంటండి కొన్ని ఆస్తులు వేరే వాళ్ళని పెట్టి. ఇవన్నీ మాకు తెలుస్తుంటే కడుపు రగిలిపోతుంది. మరి హాయిలాండ్ జరిగిపోతానే ఉంది. అది ఎవరు జరిపిస్తున్నారో, ఎవరు తింటున్నారో అలాంటి వాళ్ళకి తెలియదు కదా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కళ్ళు తెరవాలి, మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. ఈ జనంలో మేము కూడా ఒకటని తెలుసుకోవాలి. మాకు మళ్ళీ ఓట్లు ఉన్నాయి, మళ్ళీ వచ్చిన దాకా తాచారం చేయకూడదు. పద్దాక ఇంక ఇదే కాదు. ఇప్పుడు మాత్రం ఈ ధర్నాతో మాకు వచ్చి ఏదో ఒకటి ఆయన మంచి వార్త చెప్పాలి, మేము ఇళ్ళకెళ్ళాలి.